ప్రియ సహోదరులారా, 4వ దినమును గురించి మొదటి భాగంగా మనం చూచినాం. దేవుడు 4వ దినమున సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను సృష్టించినాడు అని. 4వ దినము మరి మనకు తెలియజేయించిన సంగతి ఏంది అనగా, మరి ఈ భూలోకములో క్రీస్తు లేడు, పరలోకంలో ఉన్నాడు. 4వ దినము తెలియజేయించిన సంగతులు చాలా గొప్పగా లేఖనాలలో మనం చూడగలం ప్రియులారా. ఈ భూలోకం అంతయు కూడా 4వ జామును, 4వ దినమును, 4వ ప్రపంచ నియంతను మరి లేఖనాలలో చూపిస్తూ ఉంది. 4 అనేది మరి పరలోక సంబంధమైనది ప్రియులారా. ఈ భూలోకం కొరకై సిద్ధపరచబడినది. 4వ దినము భువిపై జరిగే సంఘటన, అనగా దేవుడు భువిలో చూడాల్సుకున్న పరిణామాలన్నీ కూడా మనకు కనబడతాయి. యేసు ప్రభు సూర్యుడు అయితే, చంద్రుడు సంఘము లేదా భక్తులు, ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా నక్షత్రాలను చూపిస్తాను. ఈ భూలోకము నుండి చంద్రుడు అదృశ్యమైనాడు అని అంటే ఈ భూలోకంలో ఇంకా వెలుగు ఉంటుంది పిల్లలు. ఆ వెలుగు ఏంటంటే నీతితో కూడిన వెలుగు, నక్షత్రాలు పిల్లలు. ఆదికాండం 1వ అధ్యాయము మనము గత వీడియోలో మరి 14వ వచనం నుండి 19 వచనాల వరకు మనం చదువుకున్నాం. 4వ దినములో దేవుడు సృష్టించినది ఆకాశ జ్యోతులను అని చూస్తాం. ది హెవెన్లీ బాడీస్ పిల్లలు. ఇవన్నీ పరలోక సంబంధమైనవి. ఎక్కడి నుంచి వచ్చినాయంటే దేవుని హృదయంలో నుండి వచ్చింది. ప్రభువు పరలోకంలో ఉన్నాడు. మనమందరమును కూడా పరలోక సంబంధమైన ప్రభువుతో మన కనెక్షన్ పిల్లలు. గత మరి వీడియోలో 3వ దినమున మగ్దలేని మరియా యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆయనను ముట్టాలని ప్రయత్నం చేసింది. యేసు ప్రభు అన్నాడు, నన్ను ముట్టవద్దు అని అన్నాడు. ఎందుకు అనంటే ఇక యేసు ప్రభు యొక్క ప్రకాశించుచున్న వెలుగు భూ సంబంధమైనది కాదు, ఇంకా ఆయన పరలోకమునకు ఎక్కిపోవాలి. అంతవరకు ఆయన భూ సంబంధమైన వాతావరణంలో ఒక వెలుగుగా ఆయన ప్రకాశించుచు వెళ్ళినాడు. అందరూ ఆయనను అంగీకరించినారు. కానీ ఇప్పుడు ఆయన పరసంబంధమైన వెలుగుగా పరలోకమునకు ఎక్కి వెళ్ళినాడు. కనుక మగ్దలేని మరియతో అంటున్నాడు, నువ్వు నన్ను ముట్టవద్దు. అందుకే పౌలు కూడా 2వ కొరింథీ పత్రికలో అన్నాడు, ఇక మీదట శరీరముగా మేము ఎవరిని ఎరగము అంటాడు. మేము ఎవరిని ఎరిగినా ఆత్మ సంబంధమైన వారిగా ఎరుగుతాం. సో మనము ప్రభువుని ఇప్పుడు ఎలాగో ఎరగాలంటే భూ సంబంధమైన ప్రభువు కాదు నువ్వు చూడాల్సింది, యేసు ప్రభును పరసంబంధమైన వాడిగా చూడాలి. ఆదికాండం 1వ అధ్యాయంలో మనము 2వ దినములో చూస్తే దేవుడు పరలోకమును ప్రవేశపెట్టినాడు. అంటే ఆ డిఫరెంట్ అట్మాస్ఫియర్. 2వ దినమున మరి జరిగిన సృష్టి ఎలాగుంది అంటే ఆ హెవెన్లీ అట్మాస్ఫియర్. ఆ హెవెన్లీ అట్మాస్ఫియర్లో ఇప్పుడు ఎవరున్నారు అంటే క్రీస్తున్నాడు బ్రదర్. 2వ దినమున పరలోకమును సృజించినాడు, కానీ అక్కడ ఎవరున్నారో చెప్పబడలేదు. కానీ నౌ ఇట్ ఈస్ సెడ్ దట్ క్రైస్ట్ ఈస్ దేర్ ఇన్ హెవెన్ ప్రిల్లర్. పరలోకములో ఉన్న క్రీస్తు వైపు నువ్వు నేను చూడాలి. 4వ దినము మరి దేవుడు సృజించిన ఈ జ్యోతులు మరి ఎంతో గొప్ప వెలుగు. జీసస్ గ్లోరిఫైడ్ ఈజ్ ద గ్రేట్ లైట్ ఇన్ ద హెవెన్స్ ప్రిల్లర్. యేసు ప్రభు మహిమపరచబడుటయే పరలోకములో ఒక గొప్ప జ్యోతి. ఆయన ఇప్పుడు మహిమపరచబడిన మనుష్యునిగా పరలోకమందు ఉన్నాడు పిల్లలు. ఆయన నీతి సూర్యునిగా ఉదయించబోతా ఉన్నాడు. బట్ ఇన్ ద మీన్ టైమ్ దోస్ హు బిలీవ్ ఆన్ హిమ్ ఆర్ ద లైట్ ఆఫ్ హిస్ షైనింగ్ పిల్లలు. అదే ఈ ప్రస్తుత కాలంలో మనమందరము కూడా ఆయన ప్రకాశించుచున్న వెలుగై ఉన్నాము అని చూస్తాం. యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు 14వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట అన్నాడు, మీరు నన్ను ఇక చూడరు అని అన్నాడు. ద వరల్డ్ సీస్ మీ నో లాంగర్ అని అన్నాడు. ఈ లోకపు యేసు ప్రభుని ఇక చూడదు, కానీ మీరు చూస్తాడు అని అన్నాడు. ద వరల్డ్ సీస్ మీ నో లాంగర్ బట్ యూ సీ మీ అని యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో చూస్తున్నాం. మనం ఎలాగూ చూస్తాం యేసు ప్రభుని అంటే వి సీ జీసస్ క్రౌన్డ్ విత్ గ్లోరీ అండ్ హానర్ పిల్లర్. యేసు ప్రభువును నేను ఇప్పుడు ఎక్కడ చూస్తానంటే లేఖనాలు చెప్తామని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన మహిమదారిగా, కిరీటదారిగా, ఘనత నొందిన వానిగా ఆయన ఇప్పుడు కనబడతా ఉన్నాడు. మరి ఈ గొప్ప వెలుగు
మనకందరికీ అనుగ్రహించబడి. అందుకే యెషయా గ్రంథం 60 అధ్యాయం 1 వచనంలో అంటాడు, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆ వెలుగు యేసు ప్రభు. అరైజ్ షైన్ ఫర్ దై లైట్ ఈస్ కమ్ ఈస్ ట్రూ స్పిరిచువలీ ఫర్ హిస్ సైన్స్ నౌ. సో యేసు ప్రభును మనం ఇప్పుడు ఎలాగూ చూస్తాము? లోకం చూడలేదు కూడా యేసు ప్రభును. దేవుని పిల్లలు మాత్రమే చూడగలరు. ఎలాగూ చూస్తారంటే ఆయన కిరీటధారి అయి ఉన్నాడు, ఆయన మహిమలో ఉన్నాడు. He is in a far better place in heaven with all the splendid glory of God. దైవికమైన వెలుగంతయు కూడా ఆయనకు అనుగ్రహించబడి ఆయన తిరిగి లేచినాడు. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో పౌలు, wherefore he says, wake up thou that sleepest and arise up from among the dead and the Christ shall shine upon thee. ఓ సోమరి లే అంటా ఉన్నాడు. అదిగో ఆ వెలుగు నీపై ప్రకాశిస్తుంది కనుక లేయి అని మాట్లాడుతున్నారు. ఈ వెలుగులు జ్యోతులన్నీ కూడా దేవుడు ఏలుట కొరకై, అనగా భూమిపై ఉన్న దేశాలన్నీ కూడా the nations will walk by the light of heavenly city. పరలోక పట్టణమైన సంఘము, పరలోకంలో ఉన్న క్రీస్తు, ఆ వెలుగు ద్వారానే ఈ భూలోకంలో ఉన్న దేశాలన్నీ నడుస్తాయి. ఈనాడు ప్రపంచంలో ఉన్న చట్టాలన్నీ కూడా, ప్రపంచంలో ఉన్న నియమాలన్నింటినీ కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే, అమెరికా దేశమును తీసుకుందాం, ఐరోపా దేశాలన్నింటినీ తీసుకుందాం, అవన్నీ ఎంత ఆర్డర్గా ఉంటాయి అంటే దాని చట్టాలన్నీ కూడా బైబిల్ నుంచి తీసుకున్నారు. తర్వాత చైనా దేశమునకు, ఆసియాఖండంలో ఉన్న ఇతర మరి బౌద్ధ సంబంధమైన ప్రపంచం అంతటిని తీసుకుంటే, ఆ దేశాలలో ఇంటర్నెట్ ఉండదు, టెలివిజన్ ఉండదు, టెలిఫోన్స్ ఉండవు, మొబైల్ ఫోన్స్ ఉండవు. కేవలం ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే దాన్ని వాడుతుంది. ఎందుకు వీరికి ఇవన్నీ, ఈ పరిజ్ఞానంతో వారికి పని లేదు అని అంటే, ఇది కూడా బైబిల్ చెప్తుంది పిల్లలు. సంఘములో లోక సంబంధమైనవి లేవు. టీవీలు కానీ, టెలిఫోన్ కానీ, ఫోన్లు కానీ, ఏవి తీసుకున్నా కూడా ఇవంతా లోక సంబంధమైనవే పిల్లలు. మరి బౌద్ధ సంబంధమైన మతమును కలిగిన దేశాలన్నీ కూడా వీటిని స్వీకరించవు. సినిమా హాళ్ళు ఉండవు వాళ్ళ దేశాల్లో. అంతటికీ ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ కూడా చట్టం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే సంఘము నుండి వచ్చింది. సంఘమునకు ఈ క్రమం ఎక్కడి నుంచి దేవుడు ఇచ్చినంటే పరలోకంలో ఉన్న క్రీస్తు నుండి వచ్చింది. అనగా సూర్యునిలో ఉన్న తేజస్సు, సూర్యునిలో ఉన్న క్రమము అంతయు సంఘములో ఉంది పిల్లలు. యేసు ప్రభువుని గురించి హెబ్రీ పత్రికలో ఏం రాయబడిందంటే, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి అని అన్నాడు. యేసు ప్రభు ఈ భూలోకములో నీతినే ప్రేమించినాడు ఆయన. సో సంఘములో కనబడాల్సినంత నీతి పిల్లలు. ఈ నీతి చట్టమునకు ఆధారంగా ఉంది పిల్లలు. దొంగతనం చేయొద్దు, నీతి అది. వ్యభిచరించొద్దు, నీతి. ఇవన్నీ చట్టాలుగా మారినాయి కనుక ఈ భూలోకములో ఉన్న చట్టాలన్నీ కూడా సంఘము నుండి ఉద్భవించినదే పిల్లలు. కనుకనే ఇది దైవ సంబంధమైన వెలుగు. ఈ యొక్క వెలుగు ప్రకాశించుచున్నది. మరి ఈ వెలుగంతయు కూడా మరి జీవమునకు కావలసిన క్రమమంతా బోధిస్తుంది. మొదటి 4 రోజులు మే బి రిగార్డెడ్ యాజ్ లివింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ ద కండిషన్ ఆఫ్ లైఫ్ పిల్లలు. ఇంకా 5వ దినములో జీవం రాబోతా ఉంది. దేవుడు సృష్టిలో మరి జీవమును ప్రవేశపెట్టబోతా ఉంది. అనగా జంతు ప్రపంచమును, మనుష్య ప్రపంచమును తీసుకొని రాబోతా ఉంది. ఆ రోజు రాకమునిపే హీ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ కండిషన్స్ ఫర్ లైఫ్ పిల్లలు. మనిషి ఎలాగూ జీవించాలో దానికి సంబంధించినదంతా తీసుకొస్తాడు. మనిషి జీవించటకు ఆయన వెలుగును ప్రవేశపెట్టినాడు. ఆ వెలుగు యేసు ప్రభు. మనిషి జీవించటకు పరలోకమును ప్రవేశపెట్టినాడు. పరలోక సంబంధమైన అట్మాస్ఫియర్. మనిషి జీవించడానికి వెలుగు కావాలా, అట్మాస్ఫియర్ కావాలా, నీళ్లు కావాలా, ఆరిన నేల కావాలా, వెలుగు జ్యోతులు కావాలా. ఇవి 5టిని కూడా దేవుడు ఈ 4 దినాలలో ఆయన ప్రవేశపెడతా ఉన్నాడు. నీకు నాకు మరి ఈ భూలోకంలో జీవించాలంటే క్రీస్తు కావాలి. క్రీస్తు లేకుండా నీవు నేను జీవించలేదు. మళ్ళీ ఆయన తర్వాత పరలోకమును తీసుకో అంటే నువ్వు యేసు ప్రభుని నమ్మిన తర్వాత నీ వాతావరణం ఎలాగుండాలంటే పరసంబంధమైన వాతావరణంలో నువ్వు ఎదగాల. పరసంబంధమైన వాతావరణంలో నీకు ముఖ్యంగా ప్రియులుగా కనబడవలసిన వారు ఎవరంటే దేవుని నమ్మిన పిల్లలే. పరసంబంధమైన వాతావరణం తర్వాత దేవుడు ఏం ప్రవేశపెడుతున్నాడంటే గడ్డిని, ఆరిన నేలను, పండ్లు, ఫలములను, ఫ్రూట్, డ్రై ల్యాండ్ పిల్లర్. అనగా ఈ భూలోకములో
పునరుత్థానపు బలములో, పునరుత్థానపు శక్తిలో నీవు నేను దేవుని కొరకై ఫలించే ఫలములుగా భుజించే ఆహారము క్రీస్తు. ఆయన ద్వారా మనం అందరమును కూడా ఈ భూలోకంలో నడిచాలని ఆహారమును తీసుకొచ్చినాడు. 4వ దినమున దేవుడు ఇప్పుడు లైట్ని అనగా సంఘము ఒక వెలుగు పాత్ర, చీకటి పాత్ర కాదు. సంఘము అంటే అంతయు సజీవమైనది, ఏ అంధకారము లేనటువంటి ప్రదేశం సంఘము. సంఘములో నీవు నేను వెలుగుమయమై ఉన్నాం. సంఘములో చీకటి లేదు. చీకటి అంటే ఈ లోక సంబంధమైన ఏ మెటీరియల్ని తీసుకొచ్చినా అది డార్క్నెస్ ఎప్పుడు. ఉదాహరణకి నేను సంఘములో ఒక చక్కని రూపకల్పన చేసి నేను మంచిగా డెకరేట్ చేసి మరి చర్చ్ బిల్డింగ్ అని చెప్పుకొని దాంట్లో రకరకములైన అట్రాక్టివ్ థింగ్స్ పెట్టినా కూడా దట్స్ ఆల్ నాట్ కౌంటెడ్ పిల్లలు. సంఘము అంటే యేసు ప్రభువును నమ్మిన విశ్వాసులు మాత్రమే. అవిశ్వాసికి సంఘములో చోటే లేదు పిల్లలు. నమ్మని వానికి సంఘములో చోటు లేదు. బికాస్ చర్చ్ ఈజ్ ఆల్ ఆఫ్ లివింగ్ పార్టికల్స్ పిల్లలు. living particles, not living organization పిల్లలు. Church is not an organization but a living organism. లివింగ్ ఆర్గనిజం అంటే అర్థం ఏంటంటే జీవకణాలతో కూడిన ఒక చక్కని గోళం. సంఘము అంటే ఇట్స్ అ లివింగ్ ఆర్గనిజం పిల్లలు. ఈ ఆర్గనిజంలో ఏ వస్తువును తీసుకొచ్చినా యూ కెనాట్ సే దిస్ ఇస్ గ్రేట్. ఆర్గనైజేషన్లో గ్రేట్ ఉంటుంది. ఒకడు మరి దాని యొక్క హెడ్గా ఉంటాడు, ప్రెసిడెంట్ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు, లేదా ఆ చీఫ్ ఉంటాడు. దాని కింద దేర్ విల్ బి ఎ ట్రీ ఆఫ్ ఆర్గనైజేషన్. చర్చ్ ఈజ్ నాట్ అన్ ఆర్గనైజేషన్ పిల్లరా, గుర్తుపెట్టుకోనండి. చర్చ్ ఈజ్ అన్ లివింగ్ ఆర్గనిజం. ఇట్ బిల్డ్స్ బై ఇట్ సెల్ఫ్ పిల్లరా, అండ్ ఇట్ బిల్డ్స్ బై ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద లైట్ ఇట్ రిసీవ్స్ ఫ్రమ్ హెవెన్ పిల్లరా. పరలోకము నుండి వచ్చే వెలుగు ద్వారా సంఘం ఒక లివింగ్ ఆర్గనిజంగా మరి పనిచేస్తుంది పిల్లరా. థింక్ ఆఫ్ ఇట్. మనకు చదువులో మనకు జ్ఞానము దేవుడు బోధించినాడు. మెన్ స్పీక్ అబౌట్ లివింగ్ ఆర్గనిజం. ఎస్, చర్చ్ ఈజ్ అన్ లివింగ్ ఆర్గనిజం అండ్ యూ అండ్ ఐ ఆర్ ఆ పార్ట్ ఆఫ్ దట్ లివింగ్ ఆర్గనిజం పిల్లర్. ఈ లివింగ్ ఆర్గనిజంలో నో మాలిక్యూల్, నో ఆటమ్ కెన్ సే ఐ ఎమ్ గ్రేట్, ఐ ఎమ్ స్మాల్. దే ఆల్ బౌండ్ టుగెదర్ అండ్ దే వర్క్ టుగెదర్ పిల్లర్. బట్ అన్ ఆర్గనైజేషన్ ఈజ్ సెటప్ బై మ్యాన్. ఆర్గనైజేషన్ అంటే ఒక సంస్థను మనుషుడు నియమిస్తాడు. ఆ మనుషుడు ఈ సంస్థానికి నేను అధ్యక్షుడను, నా కింద ఫలాని వాడను. సంఘములో అలాగూ లేదు. దేర్ ఇస్ నో గ్రేట్, దేర్ ఇస్ నో స్మాల్, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ పిల్లలు. ఆ సంఘమునకు గ్రేట్ ఎవరు అని అంటే యేసు ప్రభు. ఆ సంఘమును నడిపించేవాడు ఎవడు అంటే పరిశుద్ధాత్ముడే పిల్లలు. ఈ ఇద్దరు వ్యక్తుల ద్వారానే సంఘము, చంద్రుడు నడుస్తాడు పిల్లలు. ఈ సంఘానికి కావాల్సిన వెలుగు సూర్యుని దగ్గర నుంచి వస్తుంది. లైట్ which spiritual life is possible only when revelation of God. వెలుగు నీకు నాకు కావాలి అంటే దేవుని గురించి మనము అర్థం చేసుకున్నప్పుడే పిల్లలు. దెన్ an atmosphere suited to those who know God is found, have already observed in the circle of brethren పిల్లలు. ఆ వెలుగును నువ్వు చూడాలా, యేసు ప్రభువును గురించిన వెలుగు నువ్వు చూడాలా అంటే సంఘానికి వస్తే, సంఘం ఎక్కడుంది అంటే ఎక్కడ 2-3 నా నామమును కూడుతారో, ఆ 2-3 కూడినప్పుడు వారి మధ్యలోనికి వచ్చిన వాడు దేవుని వెలుగును చూస్తాడు పిల్లలు. పెద్ద బిల్డింగ్ని చూచి అబ్బా ఇక్కడ దేవుని ప్రసన్నత ఉంది అని అంటే అవమానం అది దేవునికి. దేవుడు అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో రాయబడింది, హస్తకృతములైన ఆలయములో ఆయన నివసింపడు. ఎక్కడుంటాడు దేవుడు అంటే 2 సహోదరుల మధ్య ఉంటాడు పిల్లలు. 2 are enough for it. వీరిద్దరి మధ్య ఎందుకు దేవుడు ఉంటాడంటే వారిద్దరు ఒకరినొకరు ఎలాగ చూసుకుంటారంటే వాళ్ళకంటే యోగ్యులుగా చూసుకుంటారు. నా ఎదుటిన సహోదరుని నేను నాకంటే గనుడుగా చూస్తాను కనుకనే వారిద్దరి మధ్యలోకి వెళ్ళి చూడమన్నాడు దేవుడు. అక్కడ లైట్ కనబడుతుంది. వీళ్ళిద్దరు ఎవరంటే సహోదరుల వలయము పిల్లలు. సహోదరుల వలయములోనే నీవు సంఘపు వెలుగును చూడగలవు. పాస్టర్ల వలయములో కాదు, సువార్థికుల వలయములో కాదు, బోధకుల వలయంలో కాదు, మరి ఉపదేశించే వారి వలయంలో చూడలేము. ఎవ్వరి వలయంలో నువ్వు చూడలేవు. కానీ ఓన్లీ ఇన్ ద సర్కిల్ ఆఫ్ బ్రదరన్ యూ విల్ సీ ద లైట్ ఆఫ్ గాడ్. దేవుని వెలుగును నువ్వు చూడాలి అని అంటే సంఘముగా కూడే సహోదరుల మధ్యలోనే దానిని చూడగలం. ఈ సంఘముగా కూడే సహోదరులు ఎక్కడ కూర్చోదంటే ఎక్కడైనా దే కెన్ మీట్ ఎనీవేర్ ఇన్ ద లైట్ ఆఫ్ హెవెన్ పిల్లలు. కనుక మరి 4వ దినము ఎలాంటిది అని అంటే భూలోకంపై ప్రభావం చూపించే దినము కూడా పిల్లలు. 4వ దినము
మరి సంఘపు దినముగా లేదా క్రైస్తవుల యొక్క దినముగా చెప్పుకున్నా కూడా 4వ దినము భూమిపై గొప్ప ప్రభావం చూపబోతాను. దానియేలు గ్రంథంలో మరి దానియేలు ఒక గొప్ప ప్రతిమను చూచినాడు. ప్రతిమను చూచి 4 భాగాలుగా దానిని మాట్లాడినాడు. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే 4వ దినం యొక్క ప్రభావము భూలోకంపై ఎలాగుంటుందో, మొదటి మరి ఇంపాక్ట్ అనొచ్చు. దానిలో చూచిన మరి ప్రతిమలో 4 భాగాలుగా 4 కోణాలుగా ఈ దేశ ప్రభుత్వాన్ని వివరించినాడు. మొదటి ప్రభుత్వం అయిపోయింది, నెబుకద్నెజర్ రాజు కాలం. ఆ తర్వాత మరి 2వది అయిపోయింది, 3వది అయిపోయింది. ఇప్పుడు 4వ మరి మోనార్క్ అని చెప్పవచ్చు. ఈ 4వ మనిషి ఎలాంటి వాడంటే 10 వ్రేళ్ళు కలిగి ఉన్నాయని రాయబడింది. ఈ 10 వ్రేళ్ళు కలిగి మరి దానియేలు చూసిన ప్రతిమలో ఆ 10 వేలలో ఇనుము మరి మట్టి, నల్ల మట్టి, క్లే అని చెప్పబడి, ఐరన్ అండ్ క్లే మిక్స్ ఫింగర్స్ కలిగిన ఫుట్ అని రాయబడింది. ఈ పాదములు కలిగి మరి ఈ ప్రతిమ మరి శిరస్సు బంగారముతో పోల్చబడింది. శిరస్సు బంగారంతో చెప్పబడినది నెబుకద్నెజర్ రాజు పరిపాలన గురించి చెప్తారు. ఆ తర్వాత 2 రాజ్యాలు మనం చూసినాం. ఇప్పుడు మనము 10 రాజ్యాల కిందికి వచ్చి ఉన్నాం. 10 కంట్రీస్ ఫార్మ్డ్ టుగెదర్ ఇస్ కాల్డ్ యూరోప్ యూనియన్ అని చెప్తాం. ఈ 10 రాజ్యాలు నెబుకద్నెజర్ యొక్క పాలనలో దానియేలు చూచిన దర్శనంలో 10,000 కలిగినాయి. ఇవి ఇనుము ఉంది దీంట్లో, మరి నల్లమట్టి కూడా 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క 10 వ్రేళ్ళతో నిలబడి ఉన్న ఈ ప్రతిమ 4వ ప్రభుత్వమును చూపిస్తాం. ఇప్పుడు ప్రస్తుతము భూలోకములో ఏ తీర్మానం చేయాలన్నా కూడా యూరోపియన్ యూనియన్ ఆమోదం తెలిపితేనే ప్రపంచమంతయు కూడా కదులుతుంది. పిల్లలు, ఈ ఐక్యరాజ్య సమితి అంటారు దీనిని. ఐక్యరాజ్య సమితి ఏ తీర్మానమును చేసినా ప్రపంచమంతా దానిని అంగీకరించాలి. అయితే ప్రియులారా, ఈ 4వ నియంత ఇప్పుడు భూలోకమును ఏలుతా ఉన్నాడు. ఇది చూపిస్తున్నది ఏంటంటే అన్యుల శక్తిని చూపిస్తా, అన్య రాజ్యాల శక్తిని చూపిస్తా. ఇస్రాయేల్ శక్తిని చూపించడం అన్య రాజ్యాల శక్తి. అయితే ఈ అన్య రాజ్యాలన్నీ కూడా 4వ భాగముగా 4th మోనార్కీగా మరి ఇప్పుడున్న ఈ అన్య రాజ్యాలన్నీ కూడా యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయంలో 1వ వచనంలో తీసుకుంటే ఈ ఐక్యరాజ్య సమితి అప్పుడే మరి ఆరంభించబడింది. వారందరూ కూడా 2వ అధ్యాయం లూకాసు వార్త 1వ అధ్యాయంలో తీసుకుంటే యూనివర్సల్ పవర్గా కనబడినాయి. ఈ యూనివర్సల్ పవర్గా ఉన్న వీళ్ళు యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి వీరున్నారు, కానీ యేసు ప్రభును అంగీకరించలేదు, యేసు ప్రభును తృణీకరించినారు. అప్పుడున్న మతము అనగా యూదా మతము గొప్పగా ఉండింది. భూలోకము పైన యూదా మతం ఎంతో గొప్పగా ఉండింది. పొంతి పిలాతు భూలోక సంబంధమైన అధికారిగా కనబడి వీరందరూ కూడా ఆనాడు యేసు ప్రభును తృణీకరించినారు, దేవుని కుమారుని విసర్జించినారు. దస్ ద 4th monarchy అంటారు దీన్ని, బికేమ్ గిల్టీ ఆఫ్ రిజెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ మెస్సయ్య. మెస్సయ్యగా వచ్చిన యేసు ప్రభువును ఈ యొక్క మరి 4వ జామ్ అనగా 4వ మోనార్క్ లేదా నియంతను వీళ్ళు ఏం చేసినారంటే యేసు ప్రభువును విసర్జించినారు. అయితే ఇప్పుడు ప్రిలారా, ఈ యొక్క యేసు ప్రభు తృణీకరించబడిన ఈ కాలంలో సంఘం ఉంది. సంఘము ఏం చేయబోతా ఉందనంటే ఈ యొక్క భూలోకం అంతటికి ఏం చెప్పబోతా అంటే తృణీకరించిన ఈ 4వ నియంత యొక్క నియంత తృణీకరించినాడు గనక భూలోకములో సంఘము ఇప్పుడు ఈ ఐక్యరాజ్య సమితి కానీ భూలోకంలో ఉన్న దేశాలన్నిటికీ ఏం చెప్తా ఉందంటే మీరందరూ కలిసి యేసు ప్రభువును తృణీకరించినారు, నమ్ముకొనండి, ఆయన్నే మెస్సయ్య, ఆయన త్వరలో రాబోతా ఉన్నాడు, ఆయన ఈ భూలోకమును ఏలబోతా ఉన్నాడు, ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా రాబోతా ఉన్నాడు, బహు భయంకరమైన నష్టము జరుగుతుంది అని చెప్పి ఈ 10 వేళ్ళు కలిగిన ఈ ప్రతిమకుండిన పాదముల అవన్నీ కూడా అనగా ఆ 10 ఏళ్ళు 10 దేశాలు ఐక్యరాజ్య సమితికి అంతటికి కూడా క్రైస్తవ సంఘం తెలియజేస్తున్నదేమనగా బిహోల్డ్ అ కింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్, బిహోల్డ్ అ కింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ అని చెప్పి ఆ రాజు రాబోతా ఉన్నాడు. దానియేలు గ్రంథములో దాని గురించి చెప్పబడిన మాటలు మనం చూడగలం.
ఆ యొక్క మరి రాజు యొక్క పాలన ఎలాగుంటుంది అంటే అది నిరంతరం ఉండబోతా ఉంది. యేసు ప్రభు యొక్క పాలన దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం 9 నుండి 14 వచనాల వరకు చదివితే మరి ఆ యొక్క పూర్వ దినములలో ఉండిన వాడు వచ్చి ఎలాగుంటాడో ఆయన వర్ణన చెప్పబడింది పిల్లలకు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9 నుంచి 14 వచనం వరకు చదవండి. హౌ హిజ్ డిస్క్రిప్షన్, ఆయన రాబోయే రాజు యొక్క వర్ణన ఎలాగుందో మనం చూడగలం. అయితే ఈ రాజు వచ్చినప్పుడు అక్కడ రాయబడింది ఏంటంటే ఆ చిన్న రాయితో ఆ స్టోన్ దట్ విల్ కమ్ అండ్ హిట్ ద లెగ్స్ అని రాయబడింది. అనగా ఈ 10 వ్రేళ్లతో నిలబడిన ఆ ప్రతిమను పాదముల మీద వచ్చి కొట్టగా ఆ ప్రతిమంతయు కూడా కూలిపోతుందని రాయబడింది. The fourth monarchy, the judgment and destruction of the fourth monarchy has yet to take place పిల్లలు. అది ఇంకా జరగాల్సింది. అది దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 34-35 వచనాలు చదివితే 4వ మోనార్కీ అనగా 4వ భాగముగా చెప్పబడిన ఆ ప్రతిమలో ఉండే స్థానము కూల్చివేయబడుతుంది. ఆ 4వ స్థానం దేంతో కూల్చివేయబడుతుంది? చేతులతో కాదు. అది ఎలాగూ అంటే ఒక మరి ఇమేజ్, ఒక రాయితో మరి అదంతా కూలిపోతుంది. మరి అక్కడ చదివితే మనము దానియేలు గ్రంథములో మనం చూస్తే thou sawest till that a stone was cut out without hands which smote the image upon his feet that were of iron and clay and brake them to pieces. Then was the iron, the clay, the brass, the silver and the gold broken to pieces together and rivaled. ఈ ప్రతిమ 4 మెటీరియల్స్తో చేయబడింది. ఒకటి బంగారము, 2వది వెండి, 3వది ఇత్తడి, 4వది మట్టి మరియు ఇనుముతో చేయబడింది. ఈ 4 మెటీరియల్స్తో ఈ భూలోకమంతయు కూడా వ్యవహరించిన అనగా బంగారము నెబుకద్నెజరు రాజు. ఆ కాలంలో నెబుకద్నెజరు అందరినీ సన్మానించినాడు, దేవుని ప్రజల్ని బహుగా గణపరిచినాడు. అయితే 2వది వెండి పిల్లలు. వెండి ఎలాగుండింది అని అంటే దేవుని కొరకై అంత గొప్పగా నిలబడిన స్థితిలో కనబడలేదు. ఆ తర్వాత ఇత్తడి, ఆ తర్వాత ఇనుము, మరి ఆ తర్వాత మరి ఇనుము ప్లస్ బంకమన్నుతో చేయబడిన పాదు, ఇవన్నీ కూడా కొట్టివేయబడతాయి. ఇప్పుడు యేసు ప్రభు ఈ భూలోకమునకు వస్తాడు. అండ్ ద స్టోన్ దట్ smote the image became a great mountain and filled the whole earth. 4వ నియంతైన రాజును కూల్చివేయబోతా ఉన్నాడు దేవుడు. 4వ దినము అనే మాటను తీసుకొస్తూ 4వ రాజ్యముగా ఈ భూలోకం నేలుచున్న ఈ ప్రస్తుత వ్యవస్థను దేవుడు కూల్చబోతా ఉన్నాడు. యేసు ప్రభు ఈ భూలోకమునకు రాబోతున్నాడు, ఆయన ఏలబోతాడు. దేవుని గ్రంథంలో 4వ జామును గురించి కూడా చెప్పబడింది. 4వ దినమును గురించి చూసినాం, 4వ నియంతను చూసినాం. ఇప్పుడు 4వ నియంత ఎవరంటే ఐక్యరాజ్య సమితి. ఇప్పుడు 4వ జామును గురించి లేఖనాల్లో చూస్తే మరి యేసు ప్రభు 4వ జామున శిష్యుల దగ్గరికి నడుచుకుంటూ వచ్చినాడు అని రాయబడింది. ఇంకొక మాట మరి 4వ దినమును గురించి చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మార్త యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇది 4వ దినం అయింది, ఇప్పటికీ ఆయనను లాజరును మేము పాతిపెట్టి అంటాం. 4వ దినము శరీర సంబంధమైన మరి కుళ్ళిపోయిన స్థితిని చూపిస్తాను. కరప్షన్ ఇన్ ద ఫ్లెష్ అంటారు. 4వ దినము మరి యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చేసరికి మార్త అంటుంది ఎవ్రీథింగ్ ఇస్ ఫినిష్డ్, ఇంకా శరీరం కుళ్ళిపోయిందయ్యా. 3వ దినము తర్వాత 4వ దినం పిల్లలు అనగా ఈ లోక సంబంధమైన లోకమంతయు కూడా కుళ్ళిపోయిన వ్యవస్థను చూపిస్తా ఉంది పిల్లలు. ఈ కుళ్ళిపోయిన వ్యవస్థలో ఎవరున్నారంటే మరియ లాంటి వారు ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారంటే యేసు ప్రభును అభిషేకించుటకు తైలమును తీసుకొని సిద్ధంగా ఉన్నారు. 4వ దినమున మరి లాజరును లేపుటకు యేసు ప్రభు వచ్చినాడు. యేసు ప్రభు వచ్చి మరి ఆయనను మరి లేపినట్టుగా చూస్తున్నాం. ఈ భూలోకంలో ఉన్నవారమైన మనమందరమును కూడా దేవునికి ఆరాధించుటకు ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా పనికిరావు పిల్లలు. మరియ తెచ్చింది ఎలాంటిది అంటే ఇట్ వాజ్ అన్ ఆయింట్మెంట్ అని రాయబడింది. అత్తరు బుడ్డి అని రాయబడలేదు. అత్తరు బుడ్డి అంటే
దాచుకునేది పిల్లలు. కానీ ఈమె తీసుకొచ్చిన తైలం ఎలాంటిది అని అంటే యేసు ప్రభుపై కుమ్మరించింది అని రాయబడింది. కనుక ఈ ఎక్స్టర్నల్ అనగా ఆత్మ సంబంధమైన వాతావరణంలోనికి మనమందరమును కూడా ప్రవేశించాలి. ఈ కుళ్ళిపోయిన వ్యవస్థలో, ఈ కుళ్ళిపోయిన మరి పరిస్థితుల్లో మనమందరమును కూడా మార్తా మరి కుళ్ళిపోయిన దాని గురించి మాట్లాడింది, కానీ మరియ మాట్లాడింది ఎంత అద్భుతంగా ఉంది పిల్లలు. ఆమె దగ్గర దాచబెట్టింది లేదు, ఆమె దగ్గర షీ బ్రాట్ అన్ ఆయింట్మెంట్, ఆమె కుమ్మరించిందని రాయబడింది. కనుక 4వ దినము మరి యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనంలో చెప్పబడినట్టుగా ఎంతో గొప్ప వెలుగును మాట్లాడుతూ ఉంది. 4th డే ఆయన తిరిగి లేచినాడు. మరి యేసు ప్రభు బల్ల దగ్గర కూర్చున్నాడు. మరియ తీసుకొచ్చి చక్కని మరి అత్తరును పూసినట్టుగా చూస్తూ ఉన్నాడు. ఈమె దగ్గర ఎటువంటి పెట్ట లేకుండా ఆమె దగ్గర ఏముందంటే ఇట్ ఈస్ అ మెజర్ ఆఫ్ ఆయింట్మెంట్ అ పౌండ్ అని రాయబడి, అంతే దాని విలువ చెప్పబడింది, కానీ ఆమె దాచిపెట్టుకున్నది అని చెప్పబడలేదు. అంటే స్పిరిచువల్ సెన్స్ని మాట్లాడతామని, ఆత్మ సంబంధమైన దాని గురించి మాట్లాడతాం. 4వ దినము మరి మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఈ సంగతి మరి దేవుని గ్రంథములో మనకు కనబడుతుంది. ఇంకొక చోట కూడా యేసు ప్రభు మనం ఇంతకుముందు 4వ జామున ఆయన శిష్యుల దగ్గరికి వచ్చినాడు అని రాయబడింది. 4వ జాము ఇప్పుడు ప్రస్తుత కాలం ప్రకారం. మొదటి జాము ఆదిమ యేసు ప్రభుని నమ్మిన భక్తులు, అపోస్తులు, ప్రవక్తలు. 2వ జామున ఎలాంటిది అని అంటే క్రైస్తవులు ప్రపంచమంతయు కూడా యేసు ప్రభుని నమ్ముకొని విస్తరించిన కాలము. 3వ జాము ఎలాంటిది అంటే మతపరమైన క్రైస్తవ్యం. 4వ జాము ఇప్పుడు మనమున్న పరిస్థితి. ఎలాంటి పరిస్థితి అని అంటే ఓడలో శిష్యులు ఉన్నారు, ఓడ అంతయు నీటితో కొట్టబడతా ఉంది, కన్ఫ్యూజన్ ఉంది ప్రజలు. ఓడను కాపాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ వల్ల ఎంత ప్రయాస పడుతూ ఉన్నారు. అనగా ఇప్పుడు క్రైస్తవ్యం ఎలాగుందంటే కన్ఫ్యూజన్, ఒక్కొక్కరు ఒక్కొక్క బోధన చేస్తూ ఉన్నారు, ఏది రైటో అర్థం కావడం. అలాంటి సమయమున యేసు ప్రభు 4వ జామున వారి దగ్గరికి నీటి మీద నడుచుకుంటూ వచ్చినాడు. కానీ ఆయనను వారు గుర్తుపట్టలేకపోయినారు. ఆయన ఓడ దగ్గరికి రాలేదు నేరుగా, ఆయన ఓడను దాటి వెలుచు ఉన్నాడు అని మార్క్స్ వార్త మరి 6వ అధ్యాయంలో కనబడుతుంది. ఆయన దాటుచూ వెళుతూ ఉన్నాడు. సో యూ షుడ్ నో వేర్ హీ ఈజ్ గోయింగ్. 4వ జాము యేసు ప్రభు యొక్క నడకలు ఎక్కడున్నాయి, వేర్ ఈజ్ హీ గోయింగ్. యూ షుడ్ బి వెరీ సెన్సిటివ్ టు థింక్ అబౌట్ ఇట్. వారు యేసు ప్రభును చూచి ఏమనంటే దయ్యం భూతం అన్నారు. సో ఇన్ ద 4th వాచ్ వాట్ ఈస్ క్రైస్ట్ లుకింగ్ యాజ్ టు యూ ప్రిలార్. ఇప్పుడు క్రీస్తును చూస్తే అందరూ ఏమంటున్నారంటే నాకు అలా కనబడినాడు, ఇలా కనబడి. నో నో నో, వాచ్ హిస్ మూమెంట్స్, వేర్ ఈజ్ హీ. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచ్చిన, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. హీ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్, హీ ఈజ్ అవుట్ సైడ్ ద డోర్, హీ ఈజ్ నాకింగ్. వినగలుగుతున్నావా ఆయన స్వనిని? వినగలిగితే 4వ జామున నీకు ఆయనకు ఇప్పుడున్న క్రైస్తవ ప్రపంచం అంతయు కూడా there is so much of confusion, but the 4th watch is going to come. 4వ జాము ముగిసిందా, యేసు ప్రభు ఓడలోకి వచ్చేసరికి ఎవ్రీథింగ్ విల్ బి డే ప్రిలారా. అనగా ఈ భూలోకం ఒక గొప్ప వెలుగును చూడబోతోంది. ఆ వెలుగు యేసు ప్రభు. అనగా హీ ఈజ్ గోయింగ్ టు రూల్ ది ఎర్త్ ప్రిలారా. ఆ 4వ జాము ముగిసే సమయం వచ్చింది పిల్లలు. నీవు నేను దేవుని ప్రజలముగా పిల్లలముగా ఆ 4వ జాము కొరకై ఎదురు చూడాలి పిల్లరా. ఇంకా దేవుని గ్రంథంలో 4వ దినమున ఎజ్రా కాలములో, నెహెమ్యా కాలములో మనం తీసుకుంటే వారు మరి బబులోన్ దేశం నుండి తీసుకొచ్చిన మరి వస్తువులన్నింటినీ కూడా 7వ అధ్యాయం 5వ వచనం ఎజ్రా గ్రంథంలో తీసుకుంటే తూకం వేసినారు అని రాయబడింది. ది వెసల్స్ దట్ దే బ్రాట్ ఫ్రమ్ బాబిలోన్. దేని కొరకు అంటే దేవుని ఆలయం కొరకు తీసుకొచ్చినారు. ఇప్పుడు మనమున్న 4వ దినం ఎలాంటిది అంటే తూకం వేయబడే స్థితిలో ఉన్నాం. ఎజ్రా నెహెమ్యా కాలములో మరి ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో వారు వెండి పాత్రలను మరి బంగారు పాత్రలను తూకం వేసినారు. మై ఫ్రెండ్, వీఆర్ ఇన్ ద 4th డే నౌ. ద డే విల్ సూన్ క్లోజ్, ద 4th డే విల్ ఎండ్. యేసు ప్రభు రాబోతా ఉన్నాడు, చంద్రుడు అదృశ్యం కాబోతా ఉన్నాడు, నక్షత్రాలు వెలిసే సమయం రాబోతా ఉంది. దేవుడు నిన్ను తాచులో తూచితే హౌ హెవీ ఆర్ యూ? క్రీస్తు కొరకు ఎంత బలంగా ఉన్నావు? నీ పాత్ర యొక్క బలం ఎంతది? ఎజ్రా తూకం వేసినాడు. గ్రంథం చదవండి, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 8వ అధ్యాయం చదవండి, సంపూర్ణంగా కనబడుతుంది. వారు త్రాచులో 4వ
మరి దినమున తూకం వేసినారు. నవ్ ఆన్ ద 4th day వాజ్ ద సిల్వర్ అండ్ గోల్డ్ వెసల్స్ వెయిడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ అవర్ గాడ్ అని రాయబడింది ఎజ్రా గ్రంథంలో. 4వ దినమున ఏం చేసినారంట, దేవుని ఇంట్లో పాత్రలు బరువు ఎంతనో తూకం వేయబడింది. పిల్లలు, నువ్వు ఎంత గొప్పగా ఉన్నావు దేవుని కొరకు. నీ దగ్గర ఏముంది? వాట్ ఈస్ ద మెటీరియల్ దట్ యూ హ్యావ్ ఫర్ క్రైస్ట్? తూకం వేస్తే ఎంత గొప్పగా ఉంటుంది. నాకు అద్భుతాలు వస్తాయి, నేను స్వస్థతలు చేస్తా, నేను గొప్ప గొప్ప అద్భుతాలు, టచ్ అనగానే పడిపోతారు, తంతే పడిపోతారు, నేను వేలు పెడితే పడిపోతారు, నేను ఇట్లా అంటే పడిపోతారు. ఇవన్నీ తూకం వేస్తే దేవుని ఎదుట ఫెయిల్. ఒక్క క్షణమున ఓడిపోతావు. బైబిల్ గ్రంథం 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడింది, బంగారము వెండి వెలగల రాళ్ళ చేత కట్టబడినది నిలబడుతుంది. ప్రియులారా, కర్ర గడ్డి కొయక లోక సంబంధమైన, అంటే ఈ లోక సంబంధమైన జ్వరాలు, ఈ లోక సంబంధమైన అద్భుతాలు, ఈ లోక సంబంధమైనవి ఏవి తీసుకొచ్చినా కూడా అన్నీ కూలిపోతాయి. 4వ దినమున దేవుడు ఈజ్ గోయింగ్ టు వే. నువ్వు తూకం వేయగా అల్పుడుగా కనబడితేవి అని అన్నాడు దానియేలు గ్రంథములో. మెనే టెకెల్ ఉపాడ్సిన్ అని అన్నాడు. అండ్ గాడ్ వెయిస్ యూ, హౌ మచ్ ఆర్ యూ. దేవుని ఇంటిలో తూకం వేయబడుతుంది. 4th day ప్రియులారా, ఇది 4వ దినమున జరిగింది అని ఎజ్రా గ్రంథంలో చూస్తాం. కనుక ప్రియులారా, ప్రిపేర్ యువర్ సెల్ఫ్స్. 4వ దినము త్వరలో ముగిసబోతా ఉంది. ద 4th day ఈజ్ గోయింగ్ టు క్లోజ్. గాడ్ ఈజ్ గోయింగ్ టు వే యూ. ఆత్మీయంగా ఎంత గొప్పగా ఉన్నావు, ఎంతమందికి సువార్త చెప్పినావు, ఎన్ని సంఘాలు కట్టినావును. సంఘాలు నువ్వు కట్టడం కాదు, అనగా నేను చెప్పే అర్థం ఏమనగా, ఎన్ని ఊర్లలోనూ దేవుని కొరకై సంఘాలుగా ఏర్పాటు చేయుటకు సాధనంగా అయితివి. నీ వలన ఎన్ని ఊర్లలో మరి క్రైస్తవ బిడ్డలు కూడుకుంటున్నారు. గాడ్ ఈజ్ గోయింగ్ టు వే ఆల్ దీస్ థింగ్స్. నువ్వు సువార్త ఎంతమందికి చెప్పినావు, నువ్వు ఎన్ని చోట్లలో నీ ద్వారా దేవుడు పని జరిగించినాడు, ఎంత నువ్వు భక్తి జీవితంలో దేవుని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించినావు, బైబిల్ ఎంతసార్లు చదువుకున్నావు. నేను బైబిల్ 100 సార్లు చదివినా అంటే నీ దగ్గర ఆత్మ సంబంధమైన జ్ఞానం లేకపోతే 100 సార్లు చదివినా వేస్టే. ఒక లాయర్ ఆఫీస్కి వెళ్తే కొన్ని కోట్ల పుస్తకాలు కనబడతాయి. ఆ పుస్తకాలు వాళ్ళు చదువుతారు, అన్నీ చదవకపోతే వాళ్ళు గెలవలేరు. అలాగే నువ్వు కూడా బైబిల్ని చదివినావేమో. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ దట్ గాడ్ క్యాన్ వే? 4వ దినము సూర్యుని నుంచి వచ్చే కిరణాలతోనే చంద్రుడు ప్రకాశిస్తాడు. నీ దగ్గర దేవుడు తూకం వేయుటకు ఏమైనా ఉందా? 4వ దినమున బంగారము వెండి పాత్రలు వెయిట్ చేయబడినాయి. 4వ నియంతో ముగించబోతా ఉన్నాడు. 4వ దినము దేవుని యొక్క అద్భుతమైన దినములో మనం ఉన్నాం. మై ఫ్రెండ్, శరీర సంబంధమైనవన్నీ కుళ్ళిపోయి పాడైపోయే వ్యవస్థలో మనం ఉన్నాం. కమ్అవుట్. గాడ్ ఈజ్ వాంట్ టు వేయింగ్ యూ. కనుక నీ జీవితంలో సరి చేసుకో. యేసు ప్రభు కొరకై దేవుడు నిన్ను తూచబోగా ఎలాగున్నావు ఒకసారి చూసుకో. మరి ఎలియాజరు, ఎజ్రా, నెహెమ్యా వీరందరూ దేవుని ఆలయంలో దేవుని మెటీరియల్ని తూచినారు. దేవుడు కూడా నిన్ను తూచబోతా ఉన్నాడు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్, ప్రిపేర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. అలాగూ లేకపోతే నష్టపోతావు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఈనాడు ఉన్న యుగములో ఇప్పుడంతా కూడా లాక్డౌన్లో ఉంది. ప్రపంచమంతా కూడా లాక్డౌన్లో ఉంది. ప్రతివాడు చేయించిన పని ఏంటంటే ఫోన్ ఎదుట పెట్టుకొని, ప్రతివాడు చేయించిన పని అంటే టీవీ ఎదుట పెట్టుకొని, ప్రతివాడు చేయించిన పని ఏంటంటే లైన్గా బాటిల్లో లిక్కర్ బాటిల్స్ పెట్టుకొని ప్రతివాడు తన ఎదుట జూదమాడాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లాక్డౌన్ మనుషులకు దేవుడు ఇచ్చింది తమ జీవితాలను సరిచేసుకోవడానికి ఇచ్చినాడు. పిల్లలు, దేవుని భయం లేని మనుషుడు ఇవన్నీ చేస్తాడు. దేవుని భయం ఉన్నవాడు ఈ లాక్డౌన్లో, ఈ వైరస్ ఎఫెక్ట్లో నీ బరువు ఎంత ఉంది దేవుని దగ్గర? హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ యూ హ్యావ్? ఆత్మ సంబంధంగా నీ దగ్గర ఎన్ని కిలోల ఆత్మీయత ఉంది? 1 గ్రామైనా ఉందా? నా దగ్గర నేను పరీక్షించుకుంటే ఐ ఫీల్ దట్. పిల్లలు, నేను చెప్పుట కాదు, నేను కూడా నా కొరకు కూడా ఈ మాటలు. సో ఐ ఫీల్ ఐ am very low in my spiritual life. I need to build it. I need to strengthen myself. కనుక ప్రియ సహోదరుడు సహోదరి, థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, థింక్ ఆఫ్ మీ. మనమందరమును కూడా ఆత్మీయంగా ఎంత బలమును ఉంది ఉన్నాం. అలాగూ లేకపోతే లెట్ us డూ ఇట్. సూర్యుని నుంచి కిరణాలను స్వీకరించి
చంద్రుడు ప్రకాశించే రీతిగా ప్రకాశించి దేవుని అద్భుతమైన వెలుగులో మనం ముందుకు సాగుదాం. ఈ 4వ దినములో దేవుడు గొప్ప వెలుగును మరొకరికై ఉంచినాడు కనుక ఈ వెలుగును అంగీకరించి ప్రభు కొరకై సాక్షులంగా ముందుకు సాగుదుగాక. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమెన్.